హలో గైస్, వెల్కమ్ టు మహేష్ తెలుగు ప్రెడిక్షన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ సండే డబుల్ హెడర్ డే. ఫస్ట్ మ్యాచ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశా. ఫస్ట్ మ్యాచ్ వీడియో చూడని వాళ్ళు తొందరగా వీడియో చూడండి. ఫస్ట్ మ్యాచ్ వీడియో చూసిన వాళ్ళు సెకండ్ మ్యాచ్ వీడియోకు రెడీగా ఉండండి. ఇవాళ సెకండ్ మ్యాచ్లో మీకు 3 ట్రంప్ ప్లేయర్స్ని చెప్తా. డ్రీమ్ 11లో సెలెక్షన్ పర్సెంట్ జస్ట్ 5 to 6% ఉంది అంతే. ఇవాళ ప్లేయర్స్ పక్కా పర్ఫామ్ చేస్తారు. ఆ ప్లేయర్స్ని ఎవ్వరు తీసుకోరు, మీరు పక్కా తీసుకోండి. అలాగే 2 ప్లేయర్స్ ఇవాళ ఫ్లాప్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. వాళ్ళ సెలెక్షన్ పర్సెంట్ వచ్చేసరికి 85 to 90% ఉంది. వాళ్ళ వల్ల ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ వాళ్ళు ఫ్లాప్ అయితే ఈజీగా మీరు మెగా గ్రాండ్ లీగ్ విన్ అవ్వగలుగుతారు. ఆ ప్లేయర్స్ ఎవరు చెప్తా. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చూసి లైక్, ఎందుకంటే మీరు మోటివేషన్ ఇస్తేనే నాకు ఇంకా హార్డ్ వర్క్ చేయాలని అనిపిస్తుంది గైస్. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టాస్ తర్వాత అప్డేట్స్ ఇస్తా. అలాగే ఫ్రీ టీమ్స్ మీకు ప్రొవైడ్ చేస్తా. అందరూ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే మన వీడియోకి ఫస్ట్ లైక్, ఫస్ట్ కామెంట్ చేసి ఫుల్ వీడియో చూస్తారో వాళ్ళు మనీ గెలుచుకునే ఛాన్స్ ఉంది. లేట్గా వచ్చిన వాళ్ళు ఏం టెన్షన్ తీసుకోకండి. గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. గివ్ అవేలో పార్టిసిపేట్ చేసి 3 persons 200 గెలుచుకోండి. ఎక్కడ విన్ అవ్వాలి, ఎలా విన్ అవ్వాలో చెప్తా. వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఎవరు విన్ అవ్వాలి అనుకుంటున్నారో పక్కా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇప్పుడు మనం మ్యాచ్ గురించి మాట్లాడుకోబోతున్నట్లయితే టీమ్స్ ఫామ్ చూసుకుందాం. లాస్ట్ 5 matches. ఢిల్లీ వచ్చేసరికి లాస్ట్ 5 matchesలో 4 matches లాస్ అయ్యి 1 match విన్ అయ్యి వస్తుంది. అలాగే చెన్నై చూసుకున్నట్లయితే లాస్ట్ 5 matchesకి 5 matches విన్ అయ్యి వస్తుంది. హెడ్ టు హెడ్ చూసుకున్నట్లయితే లాస్ట్ 10 matchesలో డీసీ వచ్చేసి 4 గెలిచింది, సిఎస్కే వచ్చేసి 6 గెలిచింది. సిఎస్కే అండ్ డీసీ మధ్యలో జరిగిన మ్యాచెస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మ్యాచ్ వచ్చేసరికి సిఎస్కే ఫస్ట్ బ్యాటింగ్ వచ్చి 223 runs స్కోర్ చేసింది. చేసింగ్కి వచ్చిన ఢిల్లీ 146 స్కోర్ చేసి 9 wickets కోల్పోయింది. సిఎస్కే 77 runsతో విన్ అయింది. సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి సిఎస్కే ఫస్ట్ బ్యాటింగ్ చేసి 167 runs స్కోర్ చేసింది. చేసింగ్కి వచ్చిన ఢిల్లీ 140 runs స్కోర్ చేసి 8 wickets కోల్పోయింది. సిఎస్కే 27 runsతో విన్ అయింది. అలాగే థర్డ్ మ్యాచ్ వచ్చేసరికి సిఎస్కే ఫస్ట్ బ్యాటింగ్ చేసి 208 runs స్కోర్ చేసింది. చేసింగ్కి వచ్చిన ఢిల్లీ 117 runs స్కోర్ చేసి ఆల్అవుట్ అయిపోయింది. సిఎస్కే 91 runsతోని విన్ అయింది. అలాగే టీమ్ కంపారిజన్ చూసుకున్నట్లయితే ఓవరాల్గా డీసీ వచ్చేసరికి 40% ఉంది, సిఎస్కే వచ్చేసరికి 70% ఉంది. ఆన్ దిస్ వెన్యూ చూసుకున్నట్లయితే డీసీ వచ్చేసరికి 40% ఉంది, సిఎస్కే వచ్చేసరికి 100% ఉంది. సిఎస్కే 2 matches ఆడి 2 matches విన్ అయింది, అందుకే 100% ఉంది. విశాఖపట్నంలో 0% ఆఫ్ రెయిన్ ఛాన్స్ ఉంది. ఈరోజు అయితే రెయిన్ పడే ఛాన్స్ అయితే లేదు. రీసెంట్ 13 matchesలో చూసుకున్నట్లయితే ఫస్ట్ బ్యాటింగ్ పట్టిన టీం 46% విన్ అయింది, ఫస్ట్ బౌలింగ్ చేసిన టీం 54% విన్ అయింది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ చూసుకున్నట్లయితే 157 ఉంది, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ చూసుకున్నట్లయితే 130 ఉంది. హైయెస్ట్ టోటల్ చూసుకున్నట్లయితే 206 for 4 ఉంది, డీసీ చేసింది ముంబై మీద. లోయెస్ట్ చూసుకున్నట్లయితే 76 చేసింది ఢిల్లీ ఆర్పిఎస్ మీద, రైజింగ్ పుణె సూపర్ జైంట్స్ మీద. హైయెస్ట్ చేజు చూసుకున్నట్లయితే 173 ఉంది. లోయెస్ట్ డిఫెండెడ్ చూసుకున్నట్లయితే 121 runs ఉంది, డీసీ చేసింది ఆర్పిఎస్ మీద. ఆర్పిఎస్ అంటే రైజింగ్ పుణె సూపర్ జైంట్స్. పేస్ వర్సెస్ స్పిన్ ఆన్ దిస్ వెన్యూ లాస్ట్ 10 matchesలో చూసుకున్నట్లయితే పేసర్స్కి వచ్చేసరికి 54 wickets ఉన్నాయి, స్పిన్నర్స్కి వచ్చేసరికి 35 wickets ఉన్నాయి. ఈ పిచ్లో వచ్చేసరికి ఎక్కువ పేసర్సే డామినేట్ చేసారు, స్పిన్నర్స్ వచ్చేసరికి తక్కువ వికెట్స్ తీసారు. మ్యాక్సిమం ఈ మ్యాచ్లో పేసర్స్ని తీసుకోవడానికే ట్రై చేయండి. రీసెంట్ మ్యాచెస్ ఆన్ దిస్ వెన్యూ చూసుకున్నట్లయితే ఐపీఎల్ మ్యాచెస్ ఏం జరగలేదు, అన్ని డొమెస్టిక్ మ్యాచెస్ జరిగాయి. అలాగే ప్లేయర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఏ ప్లేయర్స్ని ఎప్పుడు తీసుకోవాలో చెప్తా చూడండి. ఒకవేళ డీసీ ఫస్ట్ బౌలింగ్ చేసినట్లయితే ఏ టీంతో వెళ్ళాలో చెప్తా చూడండి. వికెట్ కీపర్ సెక్షన్ వచ్చేసరికి పంత్ని తీసుకోండి. బ్యాటింగ్ సెక్షన్ వచ్చేసరికి డేవిడ్ వార్నర్ని తీసుకోండి, గైక్వాడ్ని తీసుకోండి, దూబేని తీసుకోండి, రవీంద్రని తీసుకోండి. ఆల్రౌండర్ సెక్షన్ వచ్చేసరికి జడేజాని తీసుకోండి, మార్ష్ని తీసుకోండి, డారెల్ మిచెల్ని తీసుకోండి. బౌలింగ్ సెక్షన్ వచ్చేసరికి కుల్దీప్ యాదవ్ని తీసుకోండి, అలాగే నోర్జన్ తీసుకోండి, పతిరాణని తీసుకోండి. కెప్టెన్ వైస్ కెప్టెన్ వచ్చేసరికి రవీంద్రని కెప్టెన్ తీసుకోండి, అలాగే వార్నర్ని వైస్ కెప్టెన్ తీసుకోండి. డీసీ ఫస్ట్ బౌలింగ్ చేసినట్లయితే ఈ టీంతో ట్రై చేయండి. ఒకవేళ సిఎస్కే ఫస్ట్ బౌలింగ్ చేసినట్లయితే ఏ ప్లేయర్స్ని తీసుకోవాలో చెప్తా చూడండి. వికెట్ కీపర్ సెక్షన్లో సేమ్ పంత్నే తీసుకోండి, బ్యాటర్ సెక్షన్లో సేమ్ ఈ 4 మెంబర్స్ని తీసుకోండి.
ఆల్రౌండర్ సెక్షన్లో కూడా సేమ్ ప్లేయర్స్ని తీసుకోండి. బౌలింగ్ సెక్షన్ వచ్చేసరికి నాట్ జైని డ్రాప్ చేసి ముస్తఫిజుర్ రెహమాన్ని తీసుకోండి. కెప్టెన్ వైస్ కెప్టెన్ వచ్చేసరికి మార్ష్ని కెప్టెన్ తీసుకోండి, అలాగే గైక్వాడ్ని వైస్ కెప్టెన్ తీసుకోండి. ఒకవేళ సిఎస్కే ఫస్ట్ బౌలింగ్ వేసినట్లయితే ఈ టీంతో ట్రై చేయండి. హోప్ గైస్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. గివ్ అవే క్వశ్చన్స్ వచ్చేసరికి 3 క్వశ్చన్స్ ఇస్తా. 3 క్వశ్చన్స్ ఎట్ ఎ టైం రైట్ ఆన్సర్ చేసినట్లయితే ఫస్ట్ 3 మెంబర్స్కి 200 విన్ అయ్యే ఛాన్స్ ఉంది. అందరూ పార్టిసిపేట్ చేయండి గైస్. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి గైస్, ఎందుకంటే ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా పిచ్ గురించి ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తా గైస్. అందుకోసమనే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. హోప్ గైస్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. గివ్ అవే క్వశ్చన్స్ వచ్చేసరికి నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తా చూడండి. గివ్ అవేలో అందరూ పార్టిసిపేట్ చేయండి గైస్.